ప్రపంచ కుబేరుడు టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ గురించి పరిచయం అక్కర్లేదు. ట్రంప్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లుగా మస్క్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోగ్ చీఫ్గా తన పదవీ కాలం ముగిసిందని వెల్లడించారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ కొత్త పన్ను విధానాన్ని విమర్శించిన మర్నాడే మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డోగ్ ప్రజల్లో వ్యతిరేకత, సొంత యంత్రాంగంలో విమర్శలు రావడంతో మస్క్ వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇకపై తాను వ్యాపారాలపై దృష్టి పెట్టనున్నట్లు కూడా మస్క్ పేర్కొన్నారు. ద వన్ బిగ్ బ్యూటిఫుల్ పేరుతో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త పన్ను విధానాన్ని విమర్శించిన మస్క్ అది బడ్జెట్ లోటును పెంచుతుందని, డోస్ బృందం చేసిన కృషిని అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. ఒక బిల్లు భారీగా ఉండొచ్చు లేదా అందంగా ఉండొచ్చు, కానీ రెండూ ఒకేసారి జరగడం నాకు సందేహమే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని మస్క్ అన్నారు. అయితే డోస్ చీఫ్గా మస్క్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత, విమర్శలు రావడం మొదలుపెట్టాయి. అంతేకాదు ఆయన షాడో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మస్క్ తీరుపై ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు కూడా మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలన్ మస్క్ డోస్కు రాజీనామా చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి మద్దతుగా నిలిచారు మస్క్. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని, ట్రంప్ విజయం వెనుకను కీలక పాత్ర పోషించారు మస్క్. ఫలితాల తరువాత ట్రంప్ ప్రసంగిస్తూ మస్క్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఒక నక్షత్రం పుట్టింది అంటూ ఆయన చిరునవ్వుతో మస్క్కి కితాబిచ్చారు. మస్క్ డోగ్ బాధ్యతలను చేపట్టిన తరువాత తీసుకున్న చర్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రతిభావంతులు, వారానికి 80 గంటలు పనిచేయగలిగే వారిని ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రయత్నించారు. అనేక మంది ఉద్యోగులను తొలగించి కొన్ని శాఖలను మూసివేయించారు. అయితే ట్రంప్ యంత్రాంగంలోని ఇతర సీనియర్ అధికారులతో పదే పదే విభేదాలు, అలాగే విదేశాల్లో పరిశోధనలకు అందజేసే నిధులను నిలిపివేయడం, ఉద్యోగుల పనితీరు గురించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ మస్క్ పంపిన మెయిల్ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే మస్క్ ఏప్రిల్ చివరిలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డోగ్పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పిల్ల చేష్టలుగా భావిస్తున్నారని అన్నారు. అలాగే డోగ్ ద్వారా తాను అనుకున్న అన్ని లక్ష్యాలను సాధించలేకపోయానని అన్నారు. అయితే పూర్తికాలం వ్యాపారాలపై దృష్టి పెట్టేందుకే డోగ్ నుంచి మస్క్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి మస్క్ ఇక బయటకు వచ్చిన తర్వాత తను తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతారు, మరింత బిజీ అయిపోతారు అని అనుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.